గురువారం ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, కొత్తపల్లి మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, అలాగే కొత్తపల్లి పంచాయతీ 13వ వార్డు మాజీ మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిలు సంయుక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీ అగస్తేశ్వర స్వామివారి మాన్యం వద్ద తమ ఆధీనంలో లీజు భూమి వద్దకు వారు చేరుకున్నారు. అనంతరం మాజీ సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ గడిచిన దశాబ్ద కాలంగా తన చేతుల మీదుగా పలు ఆలయాలు నిర్మించి సేవా కార్యక్రమాలు తమ కుటుంబ సభ్యులు చేపడుతున్నామని, అలాంటి తమ కుటుంబంపై మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని తీవ్రంగా హెచ్చరించారు. నిన్నటి దినం షుగర్ ఎక్కువై కళ్ళు పొరలు గమ్మి ఉన్నటువంటి ఒక రౌడీ షీటరు, ఒక నరహంతకుడు, నెత్తురుగూడు తినే వాడు నన్ను విమర్శించడమా, మా కుటుంబాన్ని విమర్శించడమా? మమ్మల్ని ఒకరిని విమర్శించేటప్పుడు నీది నువ్వు కడుక్కో బాగుంటుంది. బంగారెడ్డి ఏందనుకుంటున్నాను, 2006వ సంవత్సరం నుండి దీన్ని గుర్తకడతాడా. నేను చైర్మన్గా శివాలయం చైర్మన్గా ఉన్నాను. శివాలయం చైర్మన్ అయిపోతానే ఇది బీడుగా ఉన్నది. ఎవరు పట్టించుకోకుండా ఉంటే, అన్యాక్రాంతంగా ఉంటే నేను వేలం వేపించి అందరినీ పాల్గొనమని చెప్తే వాళ్ళు 2000, 3000 అయితే నేను 9000 నుంచి 12,500 వరకు రూపాయల వరకు గుత్త ఈ రోజుకి కూడా కొద్ది రోజుల తర్వాత ఇది రానప్పుడు కూడా కడతా ఉన్నా. నా టైం ఉండంగానే నీ బావ మాజీ ఎమ్మెల్యే నువ్వు కలిసి దీన్ని కొట్టేయాలనే దురుద్దేశంతోనే 11 సంవత్సరాలు లీజుకు తెచ్చినారు. అక్కడ కొలిమోళ్ళది వాళ్ళ కడుపు కొట్టినారు మీరు. వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టాలా, 10 సెంట్లు వాళ్ళకి ఇచ్చి మొత్తం మీరు కొట్టేయాలని చెప్పే ప్లాన్తోనే ఇదంతా చేసినారు. అది నేను గ్రహించి దేవుని మాన్యం వాళ్ళ చేతిలో పడితే అన్యాక్రాంతం అవుతుంది, నాశనం చేస్తారని చెప్పే ఉద్దేశంతోనే ఆ రోజు పోటీలో నేను పాల్గొన్నా. పోటీలో పాల్గొన్నప్పుడు 5 లక్షల రూపాయలు మొత్తం 11,15,900 రూపాయలు నాతో డిపాజిట్ కట్టించుకున్నారు ఆ రోజు. అర్థమైందా నీకు? అన్నీ చెప్తాడా? ఇది 11,19,000 కట్టినారని నువ్వు కళ్ళు ఏమైనా పొరలుగా మినాయా? నీకు కళ్ళకి ఏమైనా పొరలుగా మినాయని ఎవడో చెప్తే వచ్చి వీడికి వచ్చి పెడతావా? దేవుని మాన్యం శివాలయం అంటే ఏందని నిరూపించినోని నేను. నా చిన్నతనంలోనే వచ్చింది నాకు చైర్మన్ పదవి. మీరు నన్ను విమర్శించే వాళ్ళ నీ బావ నువ్వు ఎట్లాటో నీకు తెలుసా? పట్ట పగలు అందరూ చూస్తుండగానే నందం సుబ్బయ్య అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపినారు. ఆ పాపం ఊరికనే పోదు. మీకు ఏమనుకుంటున్నారో మీరు? ఎక్కడ నుంటో ఈ ఊరు కాదు, ఈ పొలిమేరు కాదు, వచ్చినావు, పొద్దుటూరికి వచ్చినావు, మాయ మాటలు తాంత్రికవేత్తలు చెప్పి ఎమ్మెల్యేగా అయినావు. నీ ఉనికిడి కోసం ఎన్ని చేస్తాడో ఆరాటపడతాడో. మేము మా కుటుంబం ఏటాడితే మేము ఏటాడితే కూడా నువ్వు గ్రహించుకో. నీకు తెలియకుండా వేరే వాళ్ళని అడుగు, చెప్తారు. పొద్దుసం పదే కొండారెడ్డి ఎమ్మెల్యే వాళ్ళకి ఎమ్మెల్యే కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు నీ బావ ఏమన్నా అనుకుంటున్నారేమో. నువ్వు చేసినటువంటి అక్రమాలు, అవినీతులు చిట్టా పెడతా, రోజు ఒకటి ఇస్తా నేను. ఏమేం చేసింది, ఎంతమంది నీ ద్వారా డబ్బులు, నీ బావ ద్వారా నీ ద్వారా డబ్బులు తీసుకొని చచ్చిపోయిన వాళ్ళది. లాస్ట్ రైలు కింద పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నది. దానిలో ఎవిడెన్స్ అంతా. సిగ్గు లేకుండా మాట్లాడతారు మీరు. అవినీతి గురించి మాట్లాడతారా? ఒకటి దొంగ పిల్లి, గండు పిల్లి ఉంటుంది, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంటుంది, ఎవరు చూడలేదు అని. అట్లా ఉంది మీ సామెత. మీరు చేసేటట్టు అవినీతులన్నీ ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. ఒకరి ముడ్డిలో ఏలు పెట్టేటప్పుడు నీ ముడ్డిలో ఏలు పెట్టుకొని చూసుకో. ఎంత నీచంగా ఉండవో నువ్వు నీ బావ. సిగ్గు లేకోకుండా మాట్లాడతావు నువ్వు. ఏమేం చేసినారు తెలుసా? సుందరయ్య కాలనీలో ఎకరాలు, దాదాపు 20 ఎకరాలు ఏం చేసినారు నువ్వు నీ బావ? ఏ రూట్లో వచ్చా నువ్వు? ఏమన్నా ఈ ఏరియాలో ఏమన్నా వారసునివే? నువ్వు వారసుని అని చెప్పి 20 ఎకరాల దాకా దాదాపు కొట్టేసినావు. అలాగే చౌటపల్లె నిఖిల్సన్ అనే ఆయన, చౌటపల్లె అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ క్రిస్టియన్స్ కానీ ఏదో నేను ఇస్తానా చెందుతానా అని వాళ్ళకి ఏదో అంతో ఇంతో ఇచ్చావు. అక్కడ కొన్ని కోట్లు కొట్టేసినావు. అది తెలియదా? ప్రజలు ఎవరు ఊరికే మర్చిపోరు. ప్రముఖ ఆర్య వయసులో బెదిరించి 2 కోట్ల రూపాయలు లెక్క తీసుకున్నావు. అది చాలా మీకు డిఏడబ్ల్యూ కాలేజీ దానికి సంబంధించింది అంతా. జగనన్న కాలనీలో 100 ఎకరాలు ఎంత చేసినావు నువ్వు? ఎంతో గొప్పగా కట్టాల్సింది పోలిచి ప్రతి ఒక్కరితో, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మందితో డబ్బులు తీసుకున్నావు. ఆ డబ్బులు ఏమైనా నువ్వు చెప్పు. సిగ్గు లేకుండా మాట్లాడతావు.
ఊరికనే పోదు నందం సుబ్బయ్య పాపం. నందం సుబ్బయ్య ఆటాల ఇంకా 5-6 మందిని చంపినారు మీరు, డబ్బులు తీసుకొని చంపినారు. వాళ్ళ ఉసురు ఊరికనే పోదు, ఏమన్నా అనుకుంటున్నారేమో. ఇది శివాలయం భూమి. ఫస్ట్ గత 30-40 సంవత్సరాల క్రితం ఆసం రాజగోపాల్ రెడ్డి అనే ఆయన 1100-1200 గుత్త కడతానాడు 3 ఎకరాల చిల్లరకు. ఈ భూములకు అన్నిటకు 1100 కడతానాడు ఆయన. నేను ఆయన కడతా నాకు వద్దులే అని చెప్పి ఇడిచిపెట్టినాడు. నేను ఆ గుత్త ఇది డెవలప్ కావాలా, శివునికి ఏదో ఒకటి చేయాలా, మన దేవాలయానికి ఏదో ఒకటి చేయాలా, చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైనా చేసింటామేమో, తప్పులు మాకు తెలియకుండా తప్పులు ఏమైనా జరిగింటాయేమో అనే ఉద్దేశంతోనే 1200 ఉండేది 9000కు పడినాం 2006లో. 2006 నుంచి మళ్ళా 3 సంవత్సరాలు, లాస్ట్కు 12,500 వరకు గుత్త కడతా. నాకు టైం ఉండగానే నీ బావ రాచమల్లు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, నువ్వు కలిపి దీన్ని కొట్టేయాలనే ఉద్దేశంతోనే 11 సంవత్సరాలు ఇది తెచ్చింది ఎవరి పీరియడ్లో అర్థం కాలేను. కొన్నాటిని పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారిని మాట్లాడతావాను. ఇది వచ్చింది ఎవరి పీరియడ్లో, తెచ్చింది ఎవరు? నువ్వు, నీ బావ. ఇది కొట్టేయాలనే ఉద్దేశంతోనే. ఇది ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటిది. దాదాపు 7-8 లక్షలు ఖర్చు పెట్టి దీన్ని పూడ్చిన, 7-8 లక్షలు ఖర్చు అయింది దీన్ని వేసి ఇప్పుడు తయారు చేసి. ఇప్పుడు నువ్వు అన్నావు ప్లాన్ వేసి రూములు వేసి ఆక్యుపై చేసుకుంటున్నారు, దేవుని మాన్యము నాశనం చేశానని చెప్పావు. కళ్ళు పోయినాయా ఏమన్నా నీకు? అక్కడ ఒక బోర్ వేసాం. ఆ బోర్ ఎందుకు తెలుసా? ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఆటోనగరంలో అయితేనేమి, ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు దాహార్తి కోసం, మంచినీళ్ళ కోసం, మినరల్ వాటర్ కోసం లేక చాలామంది అవస్థపడుతున్నారు. నేను మా కోనరెడ్డి ఫౌండేషన్ ద్వారా 5 రూపాయలకు, కేవలం 5 రూపాయలకే పెట్టాలనే మంచి ఉద్దేశంతోనే బోరు వేపించాం. తరువాత అక్కడ లైను ఒక 20 కార్లు షెడ్లు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కారు షెడ్లు కావాలా, కారు పార్కింగ్ కావాలనే ఉద్దేశంతో తీసి వేసినాం. నువ్వు రూములు కట్టుకునేదానికి కాదు. ఈరోజు కూడా దేవస్థానానికి మేము చేసి ఉంటాం. ఇప్పుడు మా పిరుడు అయితే అట్లే దేవస్థానానికి వదిలిపెట్టిపోతాం. మాది అనం, మేము ఎప్పుడే కానీ అనను. నేను కొన్ని దేవాలయాలు కట్టించిన, కొన్ని మొత్తం ఎన్నెన్నో నేను చేశాను ఈ చేత్తో. నీ ఎట్టాలా, నీ బావ అట్టాలా, స్వార్థపరులం కాదు మేము, నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళం మేము. ఇది కొట్టేయాలనే ఉద్దేశంతోనే, ఈ భూమిని కొట్టేయాలా, నువ్వు నీ బావ కొట్టేయాలనే ఉద్దేశంతోనే వచ్చింది. నువ్వు మనిషికి అర్థం లేకోకుండానే మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నీ ప్రజలు అందరూ, పొద్దుటూరు ప్రజలు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది అందరికీ తెలుసు. కావున ఇట్లాంటి చౌకబారు ప్రెస్ మీట్లు పెట్టడం మంచిది కాదు. రాచమల్లి ఇంటి దగ్గర ఎంత ఉందా? ఇది ఏదో చౌకగా పాడినామట, 1,15,900 చౌకగా పాడినామట. ఇది ఎంత ఉంది తెలుసా? ఇది ఎట్లా ఉన్నది తెలుసా? అసలు ఎందుకు తరుము కాకోకుండా ఉన్నది. ఎకరా 30 సెంట్లు అని అంటున్నాడు, ఎకరా గుడక లేదు, కొత్తగా ఉంది. లాస్ట్ ఇక్కడ మెయిన్ రోడ్లో కొద్దిగా ఉంది, పోను 10 అడుగులు ఉంది ఎడల్పు. నీ బావ రాచమల్లు అనే మాజీ ఎమ్మెల్యే, మీ బావ ఇంటి దగ్గర 4 ఎకరాలు ఉంది. 1 ఎకరా దాదాపు 10-15 కోట్లు పోతుంది. అక్కడ ఎంత వేశావు? టెండర్కి ఎంత వేశారు? 1 సంవత్సరానికి వేలం వేసినారు, 2,14,000 వేసినారు. మరి అది ఏమనాలా? అది చెప్పు. నువ్వు పెద్ద నీతివంతుని అంటానవే, అంత ఎందుకు నాయనా నువ్వు? నీ ఉద్దేశము నీ ఏంది తెలుసా? ఈ పంచాయతీలో పాగా వేయాలని చూసినావు. నీకు చెంపదెబ్బ చేసినాము మత్స్యకాలనీలో. రా నువ్వు అక్కడ, నువ్వు 4,000, 3,500, 4,000 ఓట్లు ఉండేదానికి కాదు. నువ్వు రా, కొత్తపల్లి పంచాయతీలోకి రా, నువ్వే రా, మేము స్వాగతిస్తాం. నువ్వు నేను పెడదాం, ఎవరు గెలుస్తామో మిస్టం కొరికించుంటా, చూద్దాం. ఏమన్నా అనుకుంటానేమో. వద్దసాము గత నెల నుంచి చూస్తాడా ఒక చేతగాని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నావు. ఆ ఛానళ్ళతో ప్రతిరోజు నిత్యం నన్ను ఏదో ఒకటి అనిపించాలని చెప్పి నువ్వు చేస్తున్నావు. ఆ యూట్యూబ్ ఛానల్ వాడు ఎటాడో తెలుసా? నా కాడికి వచ్చి బంగారెడ్డి నన్ను చంపుతా అని చెప్పి నా కాళ్ళ కాడికి వచ్చినాడు. గతంలో నన్ను చంపుతా అంటానన్నా, నన్ను ఏదో ఒకటి కాపాడినా అని వచ్చినాడు. అప్పుడు నేను నా రూమ్లో, నా మిల్లులో పెట్టేసి ఏదో చేసినాను. ఇప్పుడు వాడిని నీ చెంతకు పెట్టుకున్నావు. నా ఉద్దేశం అది కాదు. వాడిని ఏదైనా చేసి నా మీద కేసు పెట్టాలనేది ఒక తలపుతోనే నువ్వు చేస్తాను ఇట్లాంటి నీచమైన పనులు. జాగ్రత్త. ఇది శివాలయంకి సంబంధించి దేవునిమాన్యం స్థలము 18వ తేదీ 3వ నెల 2023లో టెండర్కు పిలిచినట్టు నోటీస్ వచ్చింది ఆర్జేసీ కానించి. ఆర్జేసీ కానించి వచ్చిన దానికి మేము మొత్తం 1 ఎకరా 34 సెంట్లు లేదు సార్, తక్కువ ఉంది, మాకు చూసి వేయండి, దాని ప్రకారం కొలతని కూడా కట్టిన రోజు నుంచి అడుగుతూనే ఉన్నాము, జరుగుతూనే ఉండింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు కట్టండి సార్, టెండర్ పాడండి, అయిపోయిన తర్వాత కొలతలు వేస్తాము, ఆ స్థలం చూసి మీకు డివైడ్ చేయిస్తామన్నారు. మేము 5 లక్షలు డిపాజిట్ కట్టాము, 5 లక్షలు మాకు అడ్వాన్స్ కట్టాము, 1,15,900 రూపాయలు ఆ రోజు పాడిన టెండర్ డబ్బులు కూడా
చెల్లించినాం. దాని తర్వాత మేము ఒక లెటర్ కూడా ఇచ్చాం ఎవరికి అప్పుడున్న కృష్ణ బాలాజీ గారికి, శంకర్ బాలాజీ గారికి లెటర్ కూడా ఇచ్చాం. సార్ ఇది 1 ఎకరా 34 సెంట్లు కాదు, తక్కువ ఉంది, మా కొలతేసి కంచేసి ఇవ్వండి. అప్పటికి అడిగాము, అది అడిగి కూడా 2 ఏళ్ళు అయింది. ఇప్పటికీ మాకు దాని గురించి సమాధానం రాలేదు. మాకేదో నోటీసులు పంపించారు అది ఇది అన్నారు. నోటీస్ పంపిస్తే నేను సైన్ చేయాలి కదన్నా, కామన్ సెన్స్ ఉండాలి కదా. మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నావు, తెలుసుకొని మాట్లాడాలి కదా. ఎవడో ఏదో చిన్నది ఎక్కిస్తే మీకు అర్థం లేకుండా నోటికొచ్చింది వాగడం, ఏదంటే ఇది చేయడం. ఈ స్థలం ఇప్పుడు నా హక్కులో ఉంది, నేను టెండర్ బాడినా, డబ్బులు కట్టినా, అంతా ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు స్థలానికి వస్తావు, వీడియోలు తీస్తావు, ఏంటంటే మాట్లాడి ప్రెస్లలో ఏదంటే చెప్తున్నావు. నువ్వు ఎవరు అయ్యా నా స్థలంలోకి రానికి? ఇప్పుడు నాదంటే నాది సొంతం కాదు. ఈ రోజు నా హక్కులో ఉంది కాబట్టి నాది. ఇప్పుడు 11 ఏళ్ళ వరకు నేను టెండర్ బాడినా, డబ్బులు కట్టలేదు అనుకో, దేవలం వస్తుంది, దేవలమాన్యం వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నీకు ఇష్టం వచ్చినటువంటి ప్రెస్ మీట్ పెట్టడము, మా గురించి, మా ఫ్యామిలీ గురించి నెగిటివ్గా మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడయ్యా? ఈరోజు చెప్తున్నాం కదా, నీకు నిన్న వచ్చావు, నోటికొచ్చింది మాట్లాడావు. ఈరోజే కేసు పుట్టప్ చేస్తున్నాము, పరువు నష్ట దావా వేస్తున్నాం. ఇంకోసారి అదే కానీ ఇక్కడికి వస్తే పోలీస్ కేసు పెట్టి మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏందో చెప్పారబ్బా, ఎప్పుడు అన్నీ ఆక్రమిస్తాడు, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు వస్తున్నాయి, రోజు ఒకరు వచ్చి నెగిటివ్గా మాట్లాడుతాను శివచంద్ర మీద. ఆడేదో కాలువ దగ్గర స్థలం అంటారు, ఇంకో స్థలం అంటారు, అమృతనారాయణ అంటున్నారు. సరే అంతా బాగానే ఉంది, మేమంతా అన్యాయం చేస్తానంటాను. నువ్వు వచ్చి మాట్లాడాయా చేత అయినట్టు. ఇన్ని ఏళ్లలో 2 ఏళ్ళు అయింది ఎలక్షన్ అయిపోయి, ఈ రోజు దాకా బయటికి రాలేను మాట్లాడడానికి. ఈరోజు ఎలక్షన్ మా టైం అయిపోయింది, పీరియడ్ సర్పంచ్ టైం పీరియడ్ అయిపోయింది. ఈరోజు వస్తాడావు, రోజు ఒకరితో నటనలు, రోజు ఒక నటన, డైలీ ఒకరితో డబ్బులు ఇవ్వడము, ఏదో ఒక ప్రెస్ మీట్లు పెట్టడం, మా గురించి బురద చల్లడం. ఇది తప్ప ఏమైనా చేస్తాను నువ్వు? చేయి, వచ్చి డెవలప్ చేయమని అంటున్నాం కదా. ఎవరొద్దంటాను నువ్వు డెవలప్ చేసుకుంటానో ఏదైనా చేస్తానో. నువ్వు మా స్థలాల్లోకి వచ్చి మేము మాకు స్థలం లీజుకు తీసుకున్నాము, మేము బిల్డింగ్ కట్టుకుంటామో, లేకుంటే గుడిసెలు వేసుకుంటామో, లేకుంటే సొరంగం తవ్వి కింద కూర్చో, మా ఇష్టం అది. మీరు ఎవరై అడగడానికి? అసలు స్థలంలోకి వచ్చి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని తెలుసుకొని విషయాలన్నీ మాట్లాడితే బాగుంటుందని మీడియా విధంగా తెలుసుకుంటున్నాం. ఇదో డబ్బులు కట్టి డిపాజిట్లన్నీ మేము కట్టినది 5 లక్షలు స్పాట్ డిపాజిట్ కట్టాము, మిగిలిన 5 లక్షలు దేవలం దగ్గరికి వెళ్ళి మేము చెల్లించినాము. మళ్ళీ ఇంకొక సంవత్సరానికి లీజు కూడా మేము కట్టినాము. ఆర్జేసీ గారికి ఇదో మేము కట్టినామని చెప్పి ఆర్జేసీకి లెటర్ పంపించినాము. ఊరికే మాట్లాడడంలే, డబ్బులు ఉంది, చలానా కట్టించినాము, అన్నీ చేసినాము, డిపాజిట్ కట్టినాము. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం లేనట్టు మాట్లాడడం కాదు. 1,15,000 అనేది ఏం చిన్న మాట కాదు. మీకేమైనా ఊరికి వస్తుందేమో జోలలో వాళ్ళది వీళ్ళది తీసుకొని. మేము కష్టపడి చేసుకుంటా వచ్చింది, ఇన్నేళ్ళకి కట్టుకుంటా వచ్చినాము. జోబిలోంచి ఎన్ని రోజులని ఇస్తాం సార్? మీరే చెప్పండి. డెవలప్ చేసుకోవాలి, ఏదో ఒకటి కట్టాలా, దీనివల్ల దీంట్లో రెవెన్యూ చేసుకోవాలా, దీంట్లో వచ్చిన డబ్బులు డెవలప్ కట్టాలి. అంతేగాని యాడ్ నుంచో మిలాది ఊళ్ళల్లో తీసుకొని వచ్చి కట్టాలంటే మాకు చేత కాదు కదా. అందుకే కష్టపడినాం, షెడ్ వేసుకోవాలని ప్లాన్ వేసినాము. మేము ప్లాన్ చేసుకున్నాం, మా పని మేము చేసుకుంటాం. మీరు ఎవరండి అడగడానికి? ఇంకోసారి కానీ ఇదే రిపీట్ అయితే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. మీకు స్థలంలో పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన దానికి గాను. మీ స్థలం కాదు, మీకు సంబంధం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే దేవస్థానంకి వెళ్ళి అడగండి, అంతేగాని నోటికి వచ్చినట్టు బయట మాట్లాడితే బాగుండొచ్చు. ఈ రోజు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, బాగానే ఉంది. నువ్వు ఏదో అడిగావు, మేము చెప్పాము. రేపు పొద్దున వస్తావు, నీ చెంచాలు తోడో ఒకటితో సమాధానం చెప్పిస్తావు. ఏదన్నా డీటెయిల్గా స్పష్టంగా రుజువులు చూపిస్తే నెక్స్ట్ రోజు నీకు ఆ సమాధానం చెప్పే ధైర్యం ఉండదు. నీ చెంచాలతోనో చేతగానోళ్ళతోనో ప్రెస్ మీట్లు పెట్టడం, మళ్ళీ రివర్స్లో అంటే ఇవి ఆగడం. ఒక సబ్జెక్ట్ ఉండదు, క్లారిటీ ఉండదు. ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డీటెయిల్ తెప్పించుకొని తెలుసుకొని మాట్లాడి, ఎవడో ఏదో చెప్పాడు నీకు నచ్చింది నువ్వు వచ్చి వాగుతూ ఉంటే కాదు. ప్రెస్ మీట్ పెట్టాలిగా, నీకు డీటెయిల్స్ తీసుకో. నీకు అంతగా వాళ్ళు దేవస్థానం ఇలా నన్నే అడుగు, ఫోన్ చేయి, నేను ఇస్తా కదా కావాలంటే. నీకు అంతగా ఏదైనా కావాలంటే వస్తావు, వాగుతావు, పోతావు. దాని గురించి ఏదైనా మేము క్వశ్చన్ అడిగాము అనుకో, తిరిగి ప్రెస్ మీట్లో పెడితే దానికి సమాధానం నీ కాడి నుంచి రాదు, మీ బావ కాడి నుంచి రాదు. ఏమన్నా అంటే ఎవరితో ఒకటి ఎస్సీలతోనో ఎవరో ఒకరితో వాళ్ళని ఏదైనా నెగిటివ్ రావాలని మా మీద బురద చల్లాలని చెప్పి ఎవరో ఒకరు ఎస్సీ సోదరుతో ఎవరో ఒకరితో పెట్టించి మా మీద మళ్ళీ బురద చల్లిస్తావు. నీకు చేత అయ్యి నువ్వు మాట్లాడి మళ్ళీ రివర్స్ ఆన్సర్ చెప్పే నీకు జీవితంలో జరగలే ఇప్పుడు దాకా. అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మొత్తం 11,15,900. मेरा नाम శిక్షావళి, నా పేరు శిక్షావళి. వాటర్ వాష్ పెట్టుకునే అన్న స్థలం అడిగినా, అన్న చేసుకోపోవని చెప్పినాడు. ₹1 లెక్క ఏమో నేను కట్టలేదు. 5 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను. అన్న శివచంద్ర అన్న పెట్టుకోపోవన్నాడు, నేను పని చేసుకుంటాను. అన్న పేరు మీద తెప్పించుకున్నాను.